పునరుత్థానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించి దివినందు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు పునరుత్థానుడా నా యేసయ్యా. జీవమగల దేవుని యందు చాలా దీవెనలతో సర్వోన్నతుడైన మన కన్న తండ్రి నడిపిస్తున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ శ్రేష్టమైనటువంటి మంచి దినం ఉదయకాల సమయమే మరొకసారి దేవుని జీవ వచనము ద్వారా ఇలాగ సన్నిధించుటకు, ఇలాగ మమ్మల్ని దేవాదితుడు ఏర్పరచుకున్న పారమైన ప్రేమను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శ్రేష్ఠ దినము సమస్త ఆశీర్వాద ఆనందములలో క్రీస్తు యేసునందు జీవమగల దేవుని వారసులైనటువంటి మమ్మల్ని దేవుడు నడిపించును కాక. మీకు శుభమే జరుగును గాక. ప్రియమైన వారలారా, ప్రతి దినము ఈ జీవవచనం వింటుండగా ఒక ప్రత్యేకమైన మనవి, ఉదయకాలమే మీరు వింటున్నటువంటి ఈ జీవవచనం మీకు ఆశీర్వాదం అయితే అతి త్వరగా వినిన వెంటనే అనేకులకు ఈ జీవవచనం పంపించాలని అపారమైన క్రీస్తు ప్రేమతో నేను మీతో మనవి చేసుకున్నాను. మనమంతరం కలిసి ఈ నిత్య జీవ సత్య ఆశీర్వాద వచనము ప్రపంచమంతా ప్రకటించబడాలని దేవుని చిత్తము కనుక నాతో కలిసి మీరు కూడా ఈ శ్రేష్ఠ జీవవచనము అనేకులకు పంపించాలని మనవి చేసుకున్నారు. ఈ జీవవచనము ఎవరు వినినా, ఎవరు స్వీకరించినా వారికి దీవెనలు మాత్రమే కలుగుతుంది గనక, ఇది సత్య జీవ నిత్య ఆశీర్వాద వచనము గనక, ఏ వచనము వినినా స్వీకరించిన గొప్ప దీవెనల ఆశీర్వాదం దేవుడు ఇస్తారు గనక, ఆలస్యము చేయకుండా, అలక్ష్యము చేయకుండా త్వరగా ఈ జీవవచనం మీ ప్రియమైనటువంటి వారికి, మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు త్వరగా పంపించాలని మనవి చేసుకున్నాను. ఈ దినము శ్రేష్ఠ జీవవచనము శ్రద్ధగా విని దీవించబడాలని నా ప్రార్థన. శ్రద్ధగా ఈ జీవవచనం వింటామా? మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనము. మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనము. తన నిత్య మహిమకు క్రీస్తు యేసునందు మమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడినా, గడిచిన కాలము కొన్ని శ్రమలు కలిగి ఉండొచ్చు, కలిగినా భయపడవలసిన అవసరం లేదు. పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. స్థిరపరచి బలపరచును. పూర్ణులుగా, పరిపూర్ణులుగా, ఆత్మీయ పూర్ణులుగా, మానసిక పూర్ణులుగా, శారీరక పూర్ణులుగా, ఆర్థిక పూర్ణులుగా, సర్వైశ్వర్య పూర్ణులుగా ఈ క్షణము నుండి దేవాది దేవుడు మిమ్మల్ని స్థిరపరచి బలపరచును కాక. ఆమె గొప్ప సంతోషముతో ఈ జీవవచనం స్వీకరించి అనేకులకు పంపించండి. ఉదయకాల ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించాలని మనవి చేసుకున్నాను. ప్రార్థన చేత. పరిశుద్ధుడా, అత్యంత శ్రేష్టమైనటువంటి జీవవచనం ద్వారా ప్రతి దినం ఉదయకాలమే మీ ప్రియ బిడ్డలైన, మీ వారసులైనటువంటి మమ్మల్ని మీరు అనేక దీవెనలతో దీవించి ఆశీర్వాదకరముగా నడిపిస్తున్న నీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రం. నాతో కలిసి ఏకీభవించిన ప్రతి బిడ్డల మీదే, నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డల మీదే నీ దివ్య దీవెన కృమరించుమనైనా. వాళ్ళని పూర్ణులుగా చేసి స్థిరపరచి నడిపించుము అని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి.
వారికి కలిగిన గడిచిన కాలము, గడిచిన దినము కలిగిన ప్రతి శ్రమలో నుండి పరిపూర్ణ విడుదల ఇప్పుడే కలుగునుగా. కానీ మనస్సారా నేను వారిని దీవిస్తున్నాను తండ్రి. నిత్య మహిమలో క్రీస్తు యేసునందు వాళ్ళని కనపరిచి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించి నడిపించుమని, శుభమే జరిగించుమని, ఆశీర్వాదమే జరిగించుమని, ఆనందమే జరిగించుమని, ఐశ్వర్యములలో ఎదిగించుమని, ప్రతి సమయము మీ అపారమైన అనురాగంతో ఉన్నత స్థాయిలో హెచ్చించి, మీ ప్రియబిడలైన మా ద్వారా, మీరు మాకిచ్చిన సమస్తము ద్వారా, సంఘము ద్వారా, పరిచర్య ద్వారా, కుటుంబము ద్వారా, పిల్లల ద్వారా శాశ్వతముగా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు కన్న తండ్రి క్రీస్తు యేసునందు పొందుకోమని, మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు ప్రభువారు అమూల్యమైన, అతుల్యమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.